హలో బంగారాలు, ఇక్కడైతే నేను మీకు ఒక డెకో చూపిస్తున్నా. ఇది ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి బ్యాక్ డ్రాప్ గా కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ తీసుకొని దాని వెనకాల స్టిక్స్ సెట్ చేసుకున్నా. ఇది మనం ఇంట్లో కూడా డెకర్ లాగా పెట్టుకోవచ్చు అన్నమాట. నాకు ఇంకా లైక్ ఆ ఫినిషింగ్ ఇవ్వడానికి వైట్ సిమెంట్ కావాలి. సో వైట్ సిమెంట్ అయితే లేదు. సో ఆ ఫినిషింగ్ అంతా ఆ తర్వాత ఆ వైట్ సిమెంటే నా కొంప ముంచింది, ఎలాగో చూద్దురు. ఇప్పుడైతే వైట్ స్ప్రే కొంచెం వైట్ సిమెంట్ కూడా కొంచెం వేసా. కోసం నేనైతే ఇప్పుడు నాకు వైట్ సిమెంట్ కావాలి. సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నమాట. ఆర్డర్ వీడియో స్టార్టింగ్ లో ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్, బట్ ఇప్పుడు చెప్పేస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ డెకర్లు, రిటర్న్ గిఫ్ట్లు, అమ్మవారు ఇవన్నీ చూసి వరాలేం ఇచ్చేది. ఇది నేను వరలక్ష్మి వ్రతం కోసం, గణేష్ చతుర్థి కోసం చేసుకుంటున్న బ్యాక్గ్రౌండ్. నాకు ఇంకొక రీజన్, నాకు మూడ్ అసలు బాగాలేకుండే, హెల్త్ కూడా. సో దాన్ని కొంచెం సెట్ చేసుకోవడానికి థెరపీ లాగా వర్క్ అవుతుంది నా క్రాఫ్ట్. ఇవన్నీ కంపల్సరీ పెట్టాలని అయితే ఈ వీడియో ఉద్దేశం కాదు. ఇక్కడైతే నేను వైట్ సిమెంట్ తో వర్క్ చేసినమాట ఫినిషింగ్ కోసం. అండ్ ఆ తర్వాత నా చెయ్యి చూడండి, ఆఫ్టర్ 4 hours తర్వాత నా చెయ్యి ఇంత దారుణంగా మారిందన్నమాట. ఆ తర్వాత స్వెల్ అయింది, అది వేరే ప్రాబ్లం. సో ఫుల్ గా డ్రై అయిపోయిన తర్వాత ఈ లుక్ వచ్చిందన్నమాట. ఆ తర్వాత నాకు స్టార్ట్ అయినాయి స్ట్రగుల్స్ ఒక్కొక్కటి. ఇప్పుడైతే నార్మల్గా నేను ఆ ఫినిషింగ్ లుక్ మొత్తం రావడానికి ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో అవి కూడా వైట్ సిమెంట్ తోటి చేస్తే బరువు ఎక్కువైపోద్ది, పడిపోద్ది. కాబట్టి కార్డ్బోర్డ్ యూజ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. అండ్ గ్లూ గన్తో పెడితేనేమో స్టిక్ అవ్వట్లేదు. ఫెవికాల్ తీసుకురావాలి, ఫెవిక్విక్ తీసుకొచ్చి అతకబెడదామని ట్రై చేసిన, కానీ ఆ వైట్ సిమెంట్ ఏదైతే ఉందో ఫినిషింగ్ కోసం వేసింది అది స్టిక్ అవ్వట్లేదు. ఇప్పుడు దాన్ని అంతా క్లీన్ చేయాలి నేను. ఏదైతే వైట్ సిమెంట్ మంచి ఫినిషింగ్ వస్తే అది కొంప ముంచింది. అదే చాలా స్ట్రాంగ్గా ఉంటుందేమో అని అనుకున్నా కానీ లేదు. గణపతుల విగ్రహాలు కూడా చేస్తారు, ఏం కాదు అని తెప్పిస్తే ఇప్పుడు నిల్చోబెడితే దీని పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. ఏడుపు వస్తుంది బేసిక్లీ. నాకు నీట్గా పెట్టుకున్నా. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 200 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి మరీ వేసిన. 200 రూపాయలు బొగ్గులో కలిసిపోయినట్టే. 2 ప్యాకెట్లు తెప్పించినమాట. గోడ లెక్క ఫినిషింగ్ రావాలని వెనకాల మొత్తం పూసేసిన, ఇంకా మిగతాదేమో దీనికి అయిపోయింది బోర్డర్స్కి. కానీ ఇప్పుడు మొత్తం దుడవాల్సి వస్తుంది, బికాజ్ అతుక్కోవట్లేదు. అండ్ నిలబెడితే పరిస్థితి ఏందో అర్థమవుతలేదు, మొత్తం రాళ్ళు కింద పడిపోతుంది. ఇదేమో మొలలతో సెట్ చేసిన. నాకు ఇది ఒక్కసారి లేచి నిల్చోబెట్టాలనిపిస్తుంది, చూస్తా. నిల్చోబెడితే మొత్తం పోతుంది. సిమెంట్ తెప్పించి సిమెంట్తో చేసేసుకొని ఇంకా నేను పైకి వచ్చి చిన్న చిన్న బ్రాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అని దానికోసం వర్క్ చేస్తుంటే బ్రష్లు లేవు. నాకు వచ్చిన పైసలన్నీ బ్రష్ల మీద తలగబెట్టి బ్రష్లే కొనుక్కుంటా. కానీ మా మమ్మీ వీకెండ్ రాగానే మొత్తం క్లీన్ చేసి అన్ని పడేస్తుంది అన్నమాట. ఏమైంది అంటే మా మమ్మీ దగ్గర ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఏమో నేనైతే ముట్టుకోలే, నాకేం తెలియదు. రాక్ వస్తుంది, కోపం వస్తుంది, ఇంకా చేతితో వేసుకున్నా. మార్నింగ్ లేచి చూసేసరికి నా ఫీజులు అవుట్ అయినాయి. అన్నీ అట్లా ఇరిగిపోయినాయి. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సిమెంట్లో ఫెవికాల్ కలిపి అది చేసి ఇది చేసి పెట్టినా కానీ అసలు నాకేం చేయాలో అర్థమవుతలేదు. ఆ వెనకాలేమో మొత్తం ప్లాస్టర్ వేసి దానికి వుడ్ పెట్టి స్ట్రాంగ్గా నిల్చోడానికి పెట్టినాము. కానీ ఇప్పుడు మొత్తం కార్డ్బోర్డ్ అంతా నానిపోయింది. నా దగ్గర వేరే కార్డ్బోర్డ్ లేదు. వేరేది తెచ్చినా కానీ ఇప్పుడు అంత ప్రాపర్ షేప్లో నేను కట్ చేయలేను. నేను చాలా డేసే అయింది లైక్ ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ చేసి. బట్ నాకు ఏం చేయాలో లిటరలీ నా మైండ్ మొత్తం బ్లాంక్ అయింది. కానీ నాకు ఐడియాస్ మాత్రం ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం థర్మోకోల్ షీట్కి వెళ్ళిపోదామని అనుకున్నా. బట్ ఇప్పటికే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. నాకు థర్మోకోల్ షీట్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. సో బాగా తిట్టించుకొని ఇంట్లో అయినా పర్లేదు నేను చేస్తా అమ్మవారి కోసం అని అమ్మవారిని గట్టిగా మొక్కుకున్నా. ఆ నెక్స్ట్ మినిట్ థర్మోకోల్ షీట్ తెచ్చుకోగానే అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఫెవికాల్తో స్టిక్ చేస్తే పని అయితే లేదు. సో నేను ఫెవికాల్స్తో స్టిక్ చేసి టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవే అంటారా, వీటితో మళ్ళీ మీదికి వెళ్ళి ఒక డబ్బా తెప్పించుకొని అవి మళ్ళీ మీదికి వెళ్ళి అట్లా పెట్టేసినమాట. సో అది అతుక్కునే వరకు ఇవి అట్లా సపోర్ట్గా ఉంటాయని ఇంకా తీసేయలే, ఉండనీలే సపోర్ట్గా అని. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను కింద వైట్ సిమెంట్ వేసిన కదా, ఆ వైట్ సిమెంట్కి ఏ గమ్ కూడా అతకట్లేదు, నేను చెప్పినా కదా. కానీ ఇంకా దీన్నే అట్లా వేసి ఇట్లా వేసి అండ్ సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, అవి ఇవి పెట్టేసి ఎట్నో అట్లా వదిలేసిన. నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది, కానీ నా దగ్గర కలర్ వేయడానికి అసలు ఏ కలర్ వేయాలో తెలియదు. రిఫరెన్స్లో అయితే చాలా రిఫరెన్సెస్ చూసినా ఇంత పెద్దగా ఏది లేదు. ఇది ఆల్మోస్ట్ నా అంత హైట్ ఉంది, అంటే ఇంకా నా షోల్డర్స్ వరకు వచ్చేస్తుంది. సో ఇట్ సైడ్ ఎట్లయితే పెట్టినామో అట్ సైడ్ కూడా అట్నే పెట్టాలి. అండ్ 2 ఇంకా ఎక్కువ కావాలి, పైన స్టెప్స్కి కూడా పెట్టాలి. కానీ నా దగ్గర అది కూడా అయిపోయింది.
థర్మోకోల్ కూడా అయిపోయింది. సో నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, ఎట్లా అనుకుంటే మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ షీట్ దొరికింది చిన్నది. సో దాంతో కవర్ చేసిన. ఇదేమో ఊడిపోతుంది. నేను గ్లూ గన్ పెట్టి అతకబెట్టిన, ఇంకా అది చేసిన ఇది చేసిన ఏదో ఒకటి చేసిన. ఇప్పుడు నాకు కలర్ శాంపుల్ కావాలి. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉండే నేను, మంచిగా వచ్చింది అని. నా అంత హైట్ ఉంది. ఓకే కలర్ బాటిల్ ఏది అంటే బయట నార్మల్ పెయింట్స్ కొనుక్కొద్దామా అని స్ప్రే బాటిల్ కొట్టి చూసిన, అంతే థర్మోకోల్ రియాక్షన్ అయింది. ఆ ఫీజులు ఎగిరిపోయినాయి. కానీ ఆ తర్వాత పెయింట్ తెచ్చేస్తే ఏం కాలే. అండ్ ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. సారీ అబ్బా, నేను అమ్మవారిని ఎక్కువ ఫొటోస్ తీయాలనుకోలే ఈసారి. సో ఆ తర్వాత అయితే మేము మార్నింగ్ లేచేసి తోటకి వెళ్ళిపోయి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము అన్నమాట. అరటి ఆకులు ఎక్సెట్రా. ఆ తర్వాత అయితే ఇదే నా అవుట్ఫిట్ ఈరోజు. నో మేకప్ నథింగ్, జుట్టు కట్టుకొని బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది. ఈరోజు August 15th యాక్చువల్లీ. సో అందుకే వైట్ వేసుకున్నా. మా మమ్మీ ఎట్లా చెప్పిందంటే ఫోన్ కూడా టచ్ చేయొద్దు నువ్వు, అంత నీట్గా వచ్చి అలంకరిస్తేనే అమ్మవారిని అలంకరించి, లేకపోతే మూసుకో అని చెప్పింది అన్నమాట. సో కానీ ఇంకా ఫోన్ పైన కూడా పసుపు నీళ్ళు చల్లుకొని మరీ వెళ్ళిన. ఇంకా మా పిన్ని వచ్చింది. నార్మల్గానే మేము ఎప్పుడైనా అంత అడావిడేం చేయం. అండ్ దిస్ ద బ్యాక్గ్రౌండ్ లుక్ అట్లుండేనమాట. షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. సో షార్ట్స్లో చూడండి. అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సబ్స్క్రైబ్.